ఫ్రెండ్స్, మా ఊరి నుంచి ఒక్కసారిగా కిందకు చూస్తే చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు వచ్చేసరికి టైం ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. ఒక్కసారి కిందకు చూడండి, మేఘాలు నేల మీదకి వచ్చినట్లుగా ఉన్నాయి. ఇది చూస్తుంటే అరకులోని వంజంగి వ్యూ పాయింట్ గుర్తొస్తుంది. అది కూడా సమ్మర్ టైంలో ఎప్పుడూ లేని విధంగా అయితే ఏర్పడింది. ఫ్రెండ్స్, మా దగ్గర ఉన్న పనస చెట్టు చూడండి, ఈసారి కాయలైతే ముందుగానే పండిపోయాయి. సో మేమైతే పండిన కాయనైతే దించుతున్నాము. దించేసి తిందామని చెప్పేసి అయితే. సో ఇప్పుడైతే ఈ పనసకాయను ఓపెన్ చేసి చూస్తే కలర్ అయితే అంతగా రాలేదు, కానీ ఇప్పుడైతే ఇది చాలా స్వీట్గా అయితే ఉంది. ఇప్పుడు లేని టైంలో పండింది కాబట్టి అందరూ ఇష్టంగా తినేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ వాళ్ళంతా కూడా ఇప్పుడు కలిసే తింటున్నారు. ఒకవేళ ఎక్కువ పండ్లు దొరికితే ఈ విధంగా తినరు, ఒక్కొక్కరు తింటారు లేకపోతే లేదు. కానీ ఫస్ట్లో కాబట్టి అందరూ అయితే కలిసి తింటారు. ఈ ఇయర్లో మీరు ఎప్పుడైనా పనస పండును అయితే తిన్నారా? తినుంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫైనల్లీ మేమైతే పుట్టగొడుగులు ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసరికి పుట్టగొడుగులు అనేవి బయలుదేరాయి. అక్క అయితే చూపించింది. ఇప్పుడు మేము ఈవినింగ్ రావడంతో లైటింగ్ కూడా కొంచెం ఫెయిల్ అయ్యింది. చూడండి, ఈ పడిపోయిన చెట్టు ఇలాంటివి కొంతకాలం తర్వాత కుళ్ళిపోతాయి. అప్పుడే ఇక్కడ పుట్టగొడుగులు అనేవి వస్తాయి. కానీ ఈ వేసవిలో కూడా రావడం చాలా రేర్ ఫ్రెండ్స్. లక్కీగా మనకి కొన్ని దొరికాయి. వాటినైతే జాగ్రత్తగా కలెక్ట్ అయితే చేద్దాము. సాధారణంగా వర్షం బాగా పడిన తర్వాతే ఇవైతే ఎక్కువగా వస్తాయి. సో మా ఊర్లో అయితే 3 రోజులకి ముందైతే బాగా వర్షం పడింది. సో అందుకని చెప్పేసి ఇవైతే వచ్చాయి. చూడండి ఎలా కనిపిస్తున్నాయో, చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇవి టేస్టీ కూడా చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసరికి పడిపోయిన మామిడి చెట్టు కొమ్మల్లో అయితే వచ్చాయన్నమాట. కానీ ఇవి వచ్చేసరికి మామిడి కొక్కులు అయితే కాదు. సో మామిడి కొక్కులు వేరు, ఇవి వేరు అనమాట. మేము వీటిని కూడా చాలా ఇష్టంగా తింటాము. సో ఫ్రెండ్స్, మేమైతే వీటిని మొత్తం సేకరించేసి కూర వండుకొని అయితే చూపిస్తాము. సో ఇంట్రెస్ట్ ఉంటే చివరి దాకా చూడండి. మేము మొత్తం సేకరించేసిన తర్వాత అయితే చూడండి ఎంత ఎక్కువ దొరికాయో. చాలా ఎక్కువ దొరికాయి అని చెప్పాలి. ఈ సమ్మర్లో కూడా పుట్టగొడుగులు బయలుదేరడం, అవి కూడా మాకే దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సో చూడండి మీరే ఎంత ఎక్కువ దొరికాయో. ఇవైతే ఇప్పుడే తీసుకొచ్చాము, చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. సో ఇప్పుడైతే మేము ఈ పుట్టగొడుగులను అయితే వండుతున్నాము. ఇక్కడ మా గిరిజన ప్రాంతాల్లో అయితే చాలా సింపుల్గా అయితే ఈ కూరను అయితే వండిస్తారు. చూడండి ఎలా వండుతామో మీరే ఒకసారి చూడండి. చాలా చాలా సింపుల్ అనమాట, వెంటనే కూడా ఉడికిపోతాయి.
సో ఇప్పుడైతే మొత్తం కూర అయితే రెడీ అయిపోయింది, ఉడికిపోయింది అనమాట. సో ఇప్పుడైతే టేస్ట్ అయితే ఎలా ఉంటుందో మీకైతే తినేసి అయితే చూపిస్తాము. మా గిరిజన ప్రాంతాల్లో అయితే వీటిని మాంసంతో అయితే పోలుస్తారు. మాంసం ఏ విధంగా అయితే టేస్టీగా ఉంటుందో ఆ విధంగానే ఈ పుట్టగొడుగులు కూడా అంతే బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే ఎలా కనిపిస్తుందో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. వాసన కూడా చాలా భలే వస్తుంది. ఈ సమ్మర్లో కూడా మాకు ఈ కుక్కలు దొరకాయంటే అదృష్టంగా అయితే భావిస్తాము. చాలా చాలా బాగుంటుందన్నమాట వీటి టేస్ట్ వచ్చేసరికి. మీరు ఎప్పుడైనా ఇలాంటి పుట్టగొడుగుడు కూరనైతే తిన్నారా? ఒకవేళ తినుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో అయితే ఇంతే. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.